ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుంటది. భోజన బల్ల దగ్గర కూర్చున్నటువంటి యేసు ప్రభువారు ఎక్కడ అంటే మేడగదిలో ఆయనకు భోజనము సిద్ధపరిచారు. మేడగదిలో ఆ మేడగదిలో ఆయన మధ్యలో కూర్చుంటే ఆ పక్క ఈ పక్క చెరో 6 చొప్పున 12 మంది శిష్యులు కూర్చున్నారు. దూరం నుంచి కనిపించకపోవచ్చు కానీ దగ్గర నుంచి అయితే 12 మంది కనిపించేటువంటి బొమ్మలు ఉంటాయి, బలమైన ఉంటాయి. నేను అక్కడ కూర్చొని ప్రారంభం చేసుకుంటున్న స్థానంలో చూశాను. చూస్తే నాకు 10 మంది 9 మంది కనిపిస్తూ ఉంటారు. నేను దగ్గరకు వచ్చాను. ఇది వాక్యంలో కదా 9 మంది దగ్గరకు వచ్చి చూస్తే 12 మంది చేస్తున్నారు. దూరం నుంచి చూసినప్పుడు అది ఎందుకు మాట్లాడుతున్నా దూరం చూసినప్పుడు మీకు 7 8 కనిపిస్తూ ఉంటాయి. అది 12 మంది ఉన్నా దగ్గర కూడా అయిపోతాయి. ప్రార్థన ప్రేమ తెలుసా కదా. ఈరోజు గురువారం రోజు ఈ రాత్రికాల సమయంలో ప్రభువు శిష్యులతో గడిపినటువంటి సంతోషకరమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు. రెండవది ఏంటంటే చివరిగా లోకంలో కాకుండా వ్యక్తిగతంగా శిష్యులు చెప్పాల్సిన మాటలు చెప్పినటువంటి రాత్రి. నేను స్తోత్రాలు. లోకమందరికి చెప్పిన మాటలు మనము శుక్రవారం అనగా రేపు ధ్యానం చేస్తాము. అయితే ఈ రాత్రి కాల సమయంలో ప్రభు శిష్యులకు బోధించినటువంటి బోధలో ప్రాధాన్యత సంతరించుకున్న మొట్టమొదటి అంశం ఏంటంటే నా రక్తము నా శరీరము అనేటువంటి పదములు యేసు ప్రభు వారు అంతకుముందు 3.5 సంవత్సరాల కాలంలో మనం సువార్త చేస్తున్నప్పుడు కానీ యేసు ప్రభు వారు అనేక మార్లు భోజనం చేసినప్పుడు కానీ ఎప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యేకంగా భోజనం పెడతా ఉంటారు. సాధారణంగా చూడండి, మనం భోజనం పెట్టుకుంటే పాస్టర్ గారికి సపరేట్ భోజనం పెడతా ఉంటారు. అంటే ఇది మన యొక్క బైబిల్ క్రమంలో బట్టి వస్తున్నదే. సేవకు సపరేట్ గా పెట్టడం అనేది ప్రత్యేకంగా పెట్టడం అనేది తప్పే కాదు. కానీ యేసయ్య కూడా ఆ రోజుల్లో సపరేట్ గా పెడతా ఉంటారు. ఎందుకంటే జన సమూహంతో ఆయనకు భోజనం చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రార్థన చేయండి బాగు చేయండి పరిస్థితి యేసయ్య దగ్గర ఉండదు కనుక యేసయ్యకు సాధారణంగా జన సమూహం నుంచి కొంచెం దూరముగా లేకపోతే సెపరేట్ గా భోజనం పెట్టేటువంటి ఏర్పాటు చేస్తూ ఉండేవారు. మీరు గలిలయ తీరంలో యేసు ప్రభువు అద్భుతం చేసేటువంటి గలిలయ తీరంలో అక్కడ సందర్భం కూడా మనం చూస్తే జన సమూహము ఆయన మీద పడుచుండటం వలన యేసు ప్రభువు ప్రసంగించడానికి దూరనెక్కారు. ఆయన ఒంటరిగా దూరనెక్కి కొంచెం లోతు కనిపించి నేను అక్కడి నుంచి బోధ చేస్తాను, వీళ్ళందరూ తీరం ముందు ఉంది, వీళ్ళందరూ వింటారు అనేటువంటి ఉద్దేశం మనకు అక్కడ కనిపిస్తా ఉంది. కనుక ఇక్కడ వారికి ఇప్పటికి ఇచ్చినటువంటి గ్రేట్ కమాండ్ అంట, ఇంగ్లీష్ లో గ్రేట్ కమాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంట. అనగా చివరి దినములో భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు యేసు ప్రభువు తన యొక్క వాక్యమును తన యొక్క మార్గమును లోకానికి ఎలా తీసుకెళ్లాలో చివరిసారిగా శిష్యులకు బోధించేటువంటి గొప్ప బోధ. అది సేవకుల పరంగా చూస్తే. అయితే విశ్వాసులుగా మనందరం కూడా కలిసి చూసేది, కలిసి నేర్చుకునేది ఏమిటి అంటే ఆయన ద్రాక్షరసమును చేతపట్టుకొని దీవించి ఇది నా రక్తము, ఒక రొట్టెను పట్టుకొని ఇది నా మాంసము నా శరీరము అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కారణం లేకుండా మన ప్రభువారు ఏ పని చేయదు. దేవుని స్తోత్రాలు. ఆయన కూర్చున్నారంటే కారణం ఉంటుంది, మాట్లాడారంటే కారణం ఉంటుంది. దాని రోజు మనం తెలుసుకోగలిగితే మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయము యేసయ్య మనకు చెప్పాల్సినటువంటి పాఠము చెప్పిన పాఠాన్ని నేర్చుకోవచ్చు. మేడలో యేసు ప్రభువు చివరిగా శిష్యులతో మాట్లాడిన సందర్భంలో ద్రాక్షారసం అప్పటిదాకా అనేక సార్లు భోజనం చేశారు.
అనేక సార్లు చేపలు తిన్నారు, అనేక సార్లు రొట్టెలు తిన్నారు, అనేక సార్లు ద్రాక్షరసము తాగారు, ఇంకా ఎక్కువే తాగారండి. నేను ద్రాక్షరసంగా మార్చబడినటువంటి ద్రాక్షరసాన్ని కూడా తాగాను. ఎక్కువే వాళ్ళందరూ కూడా ఎక్కువే భోజనం చేశారు, ఎక్కువగానే యేసు ప్రభువును తిరిగారు, ఎక్కువగానే ఒక్కొక్క సందర్భం అంటే ప్రతిరోజు రాత్రికాల సమయం తప్ప మిగతా అన్ని సమయాల్లో కూడా యేసు ప్రభువుతోనే ఉన్నారు. దేవుని స్తోత్రం. అన్ని సందర్భాల్లో ఒక రాత్రి వేళ వారు పడుకుంటే యేసు ప్రభు ఒంటరిగా ఒరువురు పోయి ఏకాంతంలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు, రాత్రులలో ప్రార్థిస్తూ ఉండేవారు. ఆ సందర్భం తప్ప మిగతా అన్ని సందర్భాలను యేసు ప్రభువుతో కలిసి ఉన్నవారు. అయితే మరి ఎందుకు ప్రభువారు ఈ ద్రాక్షరసమును రొట్టెను తన శరీరముతోనూ తన రక్తంతో పోల్చాడు అని చూస్తే సమయం కూడా బట్టి కొన్ని కారణాలు వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి రెండు మూడు కారణాలు, బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి, కానీ సమయం కూడా బట్టి ఒకటి రెండు మూడు కారణాలు మనము వాక్యం నుంచి మాట్లాడుతున్నాం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుతున్నాం. ఎబ్రీ పత్రిక దేవుని స్తోత్రం. వాక్యం రాయబడిన మాటలు చూస్తే, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్టు ఆయన అనేక పర్యాయములు తను అప్పగించుకుంటూ ప్రవేశించలేదు. అట్లయితే కదా జగత్ప్రాణులు వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. దేవుని స్తోత్రం. ఇంకా అయితే ఆయన యుగముల సమాప్తి యొక్క తను తానే బలిగా అర్పించుకుంటూ వల్ల పాప నివారణ చేతుకి ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. దేవుని స్తోత్రం. 10వ అధ్యాయము 4వ వచనం వరకు కూడా ఈ మాట మనకు కంటిన్యూగా కనిపిస్తా ఉంటారు. మనం 2వ వచనం చూసినట్లయితే, అలాగూ చేయగలిగిన సేవించిన వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక ఉండదు కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. ఈ మాటలన్నీ కూడా మనం చూస్తే 24 నుంచి 10వ అధ్యాయము 4వ వచనం మధ్య రాయబడిన మాట ఏంటంటే, పాప క్షమాపణ నిమిత్తము రక్త ప్రోక్షణ అనేది జరగాలి. యేసుప్రభువు వారు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు, యేసుప్రభువు వారు కొత్తగా మొదలు పెట్టింది కాదు. మన పితరుల కాలముందు పాప క్షమాపణ నిమిత్తము ప్రాయశ్చిత్తం అనేటువంటి బలి ఉండేది. ఏ బలమ్మా? ప్రాయశ్చిత్తం అనేటువంటి బలి. ఇది సంవత్సరానికి ఒక్కసారి వారు బలిస్తూ ఉండాలి. ప్రాయశ్చిత్తం బలి అంటే సంవత్సరానికి ఒక్కసారి వారు ఇస్తూ ఉండేవారు కుటుంబం తరఫున. అంటే ఈ సంవత్సరంలో ఏదైనా తప్పుదారు చేస్తుంటే ప్రభుత్వం క్షమించండి అని చెప్పి యెరూషలేములోకి వచ్చి వారు బలిస్తూ ఉండేవారు. యోబు ధనవంతుడు కనుక ప్రతిరోజు ఇస్తా ఉండేవారు. దేవుని స్తోత్రం. ప్రతిరోజు కూడా బలిస్తూ ఉండేవారు. ఈ ప్రాయశ్చిత్తము బలి అనేటువంటి విధానం మనం చూస్తే, బలి పశువులతో పాటు గోధుమ పిండిని కూడా తీసుకొచ్చి వారు ప్రాయశ్చిత్తం బలికి కావలసినటువంటి నూనె ఇవన్నీ ఉప్పు తీసుకొచ్చి దేవుని యాజకుడు చేపిస్తారు. యాజకుడు క్రమ పద్ధతిలో వాటిని అనుసరించి ధర్మశాస్త్ర ప్రకారంగా వధించి ఆ మొదటి రక్తాన్ని, ఆ బలి పశువు నుంచి వచ్చేటువంటి మొదటి రక్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఇస్సోపు పుచ్చే పట్టుకొని ఆ ఇస్సోపు పుచ్చేతో ఆ గిన్నెలో తీసుకున్న రక్తంలో ఒక చేతితో పట్టుకొని ఇంకో చేత్తో ధూపం వేయబడినటువంటి అగ్ని ఉండేటువంటి పాత్ర, అంటే మనము ధూప పాత్ర అంటాం. ఈ ధూప పాత్రను పట్టుకొని ధూప పాత్రను అల్లాడిస్తూ, అది ఎలా ఉంటుందంటే ఇలా అంటూ ఉంటే
అందులో నుంచి పొగ 4 వైపులు వస్తూ ఉంటుంది. 4 వైపులు పొగ వస్తాం. ఆ పొగ సుగంధం అనేటువంటి మనము చూస్తే మనము సాంబ్రాణి అంటాం. ఆ ధూపం ఎలా ఊపుతూ ఉంటే సాంబ్రాణి పొగ వస్తూ ఉంటుంది. అల్లాడిస్తూ యాజకుడు గిన్నె పట్టుకొని దేవుని సన్నిధికి చేరతాడు. అతి పరిశుద్ధ స్థలానికి. ఈ రక్తం ఎవరిది అంటే యాజకుడిది కాదు. తెలుసుకోరా, యాజకుడిది కాదు. కానీ ఎవరైతే బలిపశువు తీసుకొచ్చాడో ఆ బలిపశువును వధించడానికి ముందు ఆ బలిపశువు మీద తీసుకెళ్లిన వాడు చేతులు ఉంచాలి. తీసుకెళ్లిన వాడు ఏం చేయాలా? చేతులు ఉంచాలి. చేతుల నుంచి చెప్పాల్సిన మాట ఏంటంటే, నా నిమిత్తము, నా పాపము నిమిత్తము ఈరోజు నిన్ను అప్పగిస్తా ఉన్నాను అని చెప్పి తమ మాట చెప్పినప్పుడు యాజకుడు ఆమె చెప్పి తీసుకోవాలి. ఆమె చెప్పి తీసుకున్న తర్వాత యాజకుడు బలించి రక్తాన్ని పట్టుకొని అల్లాడిస్తూ ధూపమును అల్లాడిస్తూ ప్రభు సన్నిధికి చేరి దేవుని యొక్క కరుణాపీఠం దగ్గర పెట్టి ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో పలానా కుటుంబాన్ని బట్టి పలానా వ్యక్తిని బట్టి వారు చేసిన పాపమును బట్టి వారిని క్షమించమని నేను నిన్ను వేడుకుంటా ఉన్నాను వారి పక్షం అని చెప్పి యాజకుడు మాట్లాడి ప్రార్థన చేసి ఆ రక్తమును ఇస్సోపు పుంజుతో తీసుకొని కరుణాపీఠం మీద 4 వైపులా చదువుతారు. మొదట కరుణాపీఠం మీద 4 వైపులా చల్లాలి. ఆ చల్లిన రక్తమును అక్కడ అలా ఉంచి ప్రార్థన చేసిన అనంతరము మరలా ఆ గిన్నెను ఆ ఇస్సోపు పుంజుతో తీసుకొని వచ్చి ఏ ఇస్సోపు పుంజుతో అయితే బలిపీఠం మీద కరుణాపీఠం మీద చెల్లాడో మందసం మీద చెల్లాడో ఆ ఇస్సోపు పుంజును తీసుకొచ్చి ఆ బలిపశువు తీసుకున్న కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ ఇక్కడ నిలబడి ఉండగా ఆ వ్యక్తి మీద యాజకుడు చిలకరిస్తారు. గతమైనమ్మా ఇలా చిలకరిస్తారు. అలా చిలకరించబడిన తర్వాత ఆ పడినటువంటి రక్తం తుప్పరు, అతని మీద పడినటువంటి రక్తం తుప్పరు ద్వారా అతను అనుకునేది ఏంటంటే అతని భావన లేక పరిశుద్ధాత్మ తెలియజేసేటువంటి మార్పు కలిగిన మాట ఏంటంటే అతను క్షమించబడి ఉన్నాడు, అతని పాపాలు ఏమంటాయి? క్షమించబడి ఉన్నాడు, అతను నిర్దోషిగా వెళ్తారండి. మందిరానికి వచ్చినప్పుడు కానీ బలిపశువు తీసుకున్నప్పుడు కానీ పాపంలోనే వస్తాడు. కానీ బలి ఇచ్చిన తర్వాత ఇస్సోపు పుంజుతో చిలకరించబడిన తర్వాత అతను పరిశుద్ధులుగా ఇంటికి వెళ్తాడు. దేవుని స్తోత్రం. పాపం లేని వాడు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన వాడు మరలా సంవత్సరంలో ఏదైనా పాపం చేసినా మరలా సంవత్సరంలో ఏదైనా తప్పులు చేసినా మళ్ళీ ఒక బలిపశువు తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వాలి. దేవుని స్తోత్రం. మళ్ళీ ఇవ్వాలి. యాజకుడు తనది కాని రక్తంలో అనేక మార్లు భరిస్తానే ఉన్నారు. అనేక మార్లు ఈ క్రియ కొనసాగుతూ ఉన్నారు. ఇది దేవుడు బలులు కోరుకునేటువంటి పరిస్థితి. రాను ప్రారంభంలో ఇశ్రాయేలు కాలంలో పిల్లల కాలంలో క్రమముగా కొంత వరకే జరుగుతూ ఉండేది, అంటే ఆత్మీయంగా జరుగుతూ ఉండేది. కానీ రాను ఈ బలిదేవి పెట్టి వ్యాపారం అయిపోయింది. వ్యాపారం అయిపోయింది. వ్యాపారం అయిపోవడంతో పాటు ప్రజల్లో కూడా భయపోయింది. ఏంటంటే తప్పు చేస్తే పాప క్షమాపణ బలి ఉంది. ఒకవేళ దేవుని విరోధమైన తప్పు చేస్తుంటే సమాధాన బలి ఉంది. కాబట్టి దేవునికి డబ్బున్న ఏంటంటే ఒక సమాధాన బలి ఇచ్చేద్దాం, పాప క్షమాపణ బలి ఇచ్చేద్దాం, ఐశ్వర్యమైనగా ఉండడానికి ఇంకో బలి ఇచ్చేద్దాం, దీవించబడడానికి ఇంకో బలి ఇచ్చేద్దాం, డబ్బున్న వాడు తీసుకొచ్చి రోజుకో బలి ఇచ్చేస్తూ ఉండవు. యెరూషలేము వీధుల్లో గొర్రెల వ్యాపారము, పావురాల వ్యాపారము, గువ్వల వ్యాపారము బహు విస్తరించి సాగుతూ ఉంది. యేసు ప్రభువు కోపడింది కూడా అందుకే. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు కోపడింది కూడా అందుకే. వ్యాపారం అయిపోయింది. దేవుడు ప్రజలను వారు క్షమించడం కొరకు, ప్రజలను వారితో కలిసి ఉండడం కొరకు, దేవుడితో ఐక్యంగా ఉండడం కొరకు వారికి బలి అనేటువంటి ఒక భయాన్ని పెట్టాడు దేవుడు. భయపడి చేయకుండా ఉంటారు కదా అంటే వీళ్ళు పాప క్షమాపణ బలి ఉంది కదా చేసినా పర్వాలేదు అనుకునే స్థాయికి వచ్చేసారు. ఎప్పుడైతే ఈ స్థాయికి వచ్చిందో యేసు ప్రభువు తానే స్వయంగా తన రక్తాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందువల్లంటే యాజకుడు ఇచ్చేటువంటి రక్తము తనది కాదు, అందువల్ల పదే ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇక్కడ పరిశుద్ధుల యొక్క రక్తము ఒకసారి సరిపోతుంది, అనేక సార్లు ఇవ్వాల్సిన పర్లేదు. దేవుని
స్తోత్రం. అనేక సార్లు ఇవ్వాల్సిన పర్లేదు, ఒక్కసారి మాత్రం ఇస్తే సరిపోతుంది. పరిశుద్ధమైన రక్తం అని ఒక్కసారి మాత్రం ఇస్తే సరిపోతుంది కనుక తానే స్వయముగా రక్తాన్ని అర్పించడం కొరకు, రక్తాన్ని ఇచ్చి పాపాన్ని కడిగివేయడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక వాక్యంలో మనం చూసినట్లయితే చక్కటి పాట ఉన్నది. రక్తము అందరికీ కావాలి, రక్తము పాపము లేని పరిశుద్ధుని రక్తము, ఇది పాపుల కొరకై ఒలికిన పరమ పవిత్రుని రక్తము, ఇది పాపుల కొరకై ఒలికిన పరమ పవిత్రుని రక్తము, రక్తము అందరికీ వర్తించే రక్తము, అందరికీ వర్తించే రక్తము, రక్తము లేని రక్తము, కన్న ప్రేమతో రక్తము, కన్న ప్రేమతో రక్తము అందరికీ కావాలి. యేసయ్య రక్తము అందరికీ కావాలి, యేసయ్య రక్తము పాపము లేని పరిశుద్ధుని రక్తము, ఈ పాపుల కొరకై ఒలికిన పరమ పవిత్రుని రక్తము. కనుక దేవుని యొక్క రక్తము ఒక్కసారి మాత్రమే చిందిస్తే మరలా మరలా రిపీటెడ్ గా పాపం చేసేటువంటి వారి పాపాలైనా, తర్వాత జనరేషన్స్ పుట్టిన ప్రతి మనుషుడు చేసిన పాపముకైనా ఒక్కసారి మాత్రమే అర్పించబడిన రక్తము యేసు ప్రభువు. దేవుని స్తోత్రం. అంటే ఈ రక్తము ద్వారా పాపములు కడగబడతాయి అనే క్రమం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన పితరుల కాలంలో దేవుడు చెప్పినటువంటి మాట. అయితే అక్కడ ప్రధాన యాజకుడు తనది కాని రక్తం ఇచ్చేవాడు, ఇక్కడ యేసు ప్రభువు అనేటువంటి మన ప్రధాన యాజకుడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే కొత్త నిబంధన సాంస్కృతిక సంఘంలో ఇక్కడ కూడా ప్రధాన యాజకుడుగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఏ యాజకుడుగానమ్మా? ప్రధాన యాజకుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన అక్కడ ప్రధాన యాజకుడు తనది కాని రక్తము, కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రధాన యాజకుడు తన రక్తాన్నే మనకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక యేసు ప్రభువు రక్తము మనుషుల యొక్క ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది. పాపం నుంచి విడిపోయిన ఇప్పుడు మాత్రమే కాక ఇప్పుడు విడిపించబడ్డాం, ఇప్పుడు భరించాం. వచ్చే సంవత్సరము అది ఆనాటిగా ఇప్పుడు తరతరములు గడిచిన కానీ దేవుడి రాకడ ఆలస్యమైన కానీ యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం 2026 సంవత్సరాల క్రితం మన కొరకు చెందించిన కలువరిలో ఆ రక్తము తరతరముల పాపములను కూడా కడిగేసే రక్తం. దేవుని స్తోత్రం. తరతరముల పాపాన్ని కూడా కడిగేసే రక్తం. ఎందువల్లంటే అది పరిశుద్ధుని రక్తం అండి. దేవుని స్తోత్రం. పరిశుద్ధుని రక్తం. కనుక ఈ లోకంలో ఈ ప్రశ్న మీద లేకపోతే ఈ సందర్భం మీద ఇటువంటి వాక్యము చెప్తున్నప్పుడు కొంతమంది చాలా మంది రకరకాల ప్రశ్నలు అడగడం చూశాను. పరిశుద్ధుని రక్తము అని చెప్పినప్పుడు యేసు ప్రభువు గురించి అనేకమైనటువంటి రకరకాల మాటలు మాట్లాడే లోకంలో చాలా మంది ఉన్నారు. రక్తాన్ని తాగడం ఏంటి, మాంసాన్ని తినడం ఏంటి, ఇదే భక్తి అని ఆ దినాల్లో యేసు ప్రభువు చెప్పిన మాటలు విని యేసు ప్రభువు గురించి తప్పుగా మాట్లాడిన వారు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఉన్నారు. కానీ దేవుని సంగమా ధర్మశాస్త్రమందు రాయబడిన సంగతి ఏంటంటే ఆయన రక్తం వలన మనం ప్రతి పాపం నుంచి ఏం చేయబడతాం? విడిపించబడతాం. దేవుని స్తోత్రం. ఏముంటుంది రక్తం అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. దేవుని స్తోత్రం. తెలుసానమ్మా ఆయన రక్తం వలన మనకు ఏముంది? విమోచన, విడుదల. ఇతర దేశాల్లో మీ అందరూ కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. అరబ్ దేశాల్లో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు
మన దేశంలో కాదు, ఆ అరబ్ దేశాలు, ఆ చట్టాల దేశాలు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు కోపంలో ముందు కక్షలు గట్ట ఏమి లేకుండా కోపంలో పొరపాటును మొత్తం మీద అందులో ఒకటి చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయిన వాడు చనిపోయిన తర్వాత ఈ బ్రతుకున్న వాడిని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో పెట్టిన తర్వాత అతను బయటికి రావాలి అంటే రెండు దారులు ఉంటాయి. అందులో మొదటి దారి ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబం, పెళ్ళైతే భార్య, కాకపోతే తల్లిదండ్రులైన వారు ఇరువురు కూడా క్షమించేటువంటి క్షమాపణ పత్రం మీద సంతకం చేస్తే అతను శిక్ష లేకుండా బయట ఉంటుంది. మొదటి దారి. రెండోది ఏంటంటే పెనాల్టీ తీసుకొని సంతకం పెట్టేటువంటి వారు ఉంటారు. దాన్ని ఆ దేశంలో బ్లడ్ మనీ అంటారు. అంటే రక్తపు డబ్బు అర్థం, బ్లడ్ మనీ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రెండింటిలో ఏం జరిగినా మాకు డబ్బొద్దు, మా పిల్లడు ప్రాణాన్ని ఖరీదు కట్టేవాళ్ళం కాదు, మేము సంతకం పెడతాం, పొరపాటు జరిగిందని మాకు అర్థమైంది అని చెప్పి సంతకం పెడితే హ్యాపీగా బయటకు వచ్చేది. లేదు అంటే మా కొడుకే మాకు ఆధారము, వాడే లేకపోతే మేము ఎలా పొందుతాం అనుకుంటే ఇన్ని లక్షల రూపాయలు అని చెప్పేసి కోర్టు ఎంతైతే చెప్తారో, వీళ్ళు ఎంతైతే డిమాండ్ చేస్తారో ఆ చట్ట ప్రకారము ఆ డిమాండ్ విధంగా వేరే ఆర్థిక స్తోమతలు కూడా చూసి కోర్టు విధించినటువంటి డబ్బులు ఇచ్చి అతను బయట వెళ్ళిపోవచ్చు. ప్రదేశంగా మొన్న కేరళలో జరిగిన ఒక నర్సు చేసినటువంటి పనికి ఇంచుమించు 16 కోట్ల రూపాయలు ఎంతో బ్లడ్ మనీ అడిగారు. వాళ్ళు ఎవరైనా సిద్ధపడినా సరే అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎందుకు మాట చెప్తానంటే రక్తము చేత విడిపించబడే సిస్టము ఇప్పటికీ నడుస్తాం. రక్తము చేత రక్తము దప్పదు. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు రక్తం, తెలుసుకోవద్దా? యేసు ప్రభు యొక్క రక్తం. మనుషుల రక్తము ఓపీ పాజిటివ్ లో, ఏబీ పాజిటివ్ లో ఇలాంటి బ్లడ్ గ్రూపులతో పాటు అన్ని రకాల మనుషుల రక్తాలు అన్ని దొరుకుతాయి. జంతువు రక్తము దొరుకుతుంది. పరమదేవుడు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? తెలుసుకోవద్దా? ఎక్కడి నుంచి వస్తుంది? దానికి విలువ ఇచ్చేప్పుడు లోకంలో ఉన్నాడండి. కనుక విలువ కట్టేవాడు లోకంలోనే లేనప్పుడు, ఆ విలువకు ప్రిమడి లోకంలో ఆలోచనే లేనప్పుడు, ప్రిమడి తెలుసుకున్నామా ఆ రక్తము అంత విలువైనప్పుడు ఈ లోకంలో ప్రిమడి ఒక్క గొర్రె పోటులు ఇస్తే కుటుంబం అంతా పాపం చూపించబడితే, ఒక పావులకు గువ్వనిస్తే, ఒక గువ్వలో పావురాన్ని ఇస్తే, ఒక మనిషి పాపం చూపించబడితే, పరిశుద్ధుల యొక్క విలువని రక్తం ఇస్తే ఈ లోకము విడిపించబడదండి. తీరు లేదంటే తెలుసుకోవద్దా? లేదంటే రాజు లేదా? కుటుంబానికి కోరికలు కావాలి. ఒక గొర్రె, ఒక మనిషి అయితే పావు రూపాయలు ఇవ్వచ్చు, క్షమాపణ పలుకు, గువ్వలను ఇవ్వచ్చు. మరి లోకము ఇప్పుడు మన 30 కోట్లు ఇవ్వాలనుకున్నా. మన ఇండియా జనాభా పోల్చుకుంటే తెలుస్తున్నాం. కుటుంబంలో 5 కోట్లు ఇస్తే మన ఇండియా జనాభా పెట్టి ఎంత ఇవ్వాలమ్మా? 120 కోట్లు లెక్కేసుకుని 120 కోట్ల రూపాయలు 4 చేస్తే 4 3 12 కనుక 30 కోట్ల కోట్లు ఇవ్వాలి. నేను స్తోత్రం. ఒక భారతదేశంలో పాప క్షమాపణ నిమిత్తము యాజకత్వం చేసే యాజకుడికి బలివ్వాల్సి వస్తే ఎన్ని కోట్ల ఇవ్వాలన్నా? 30 కోట్ల కోట్లు ఇవ్వాలి. నలుగురికి కోట్లు. భారతదేశం క్షమించబడాలి, మరి ప్రపంచం క్షమించబడాలంటే అందుకే వాక్యం చెప్పడం, నేను వల్లను కోరలేదు. మిమ్మల్ని తెలుస్తున్నా ఆయన తానే స్వయంగా లోపలికి వచ్చి తన రక్తము చేత, ఇది దానికన్నా విలువైన లోపల లేదు కనుక తన రక్తము చేత మనకు పాప క్షమాపణ నుంచి విడుదల, రెండవది విమోచన. తెలుసుకోవద్దా? విమోచన. ఇంతవరకు చేసిన తప్పుదాలకు శిక్ష పడించాలి.
చేసిన తప్పులకు శిక్ష పడాలి, అందరూ కూడా కంపల్సరీ శిక్ష పడాల్సిందే. మరి తప్పించబడాలంటే క్షమాపణ ఉండాలి కదా. ఒకరిద్దరు అయితే ఆ కుటుంబం ఎవరు క్షమిస్తారు, లేకపోతే ఒక 100 మంది అయితే రాష్ట్రపతి క్షమిస్తాడు. దేశం రాష్ట్రపతితో పాటు కుర్చీలో కూర్చొని క్షమించే లక్షణం లేక క్షమించే పవర్ ఏంటంటే రాష్ట్రపతి కూడా క్షమాపణ కావాలంటే వాళ్ళే ఏసై మాత్రమే తెలుసుకుంటున్నా. ఆయన ఏముంటుంది, అక్కడ కూర్చున్న వాడికి కూడా క్షమాపణ కావాలి. మనిషిగా జన్మత మనిషి కర్మపాపి జన్మపాపి అని ఉన్నాడు కనుక ఈ 2 పాపాలతో సతమతమవుతున్న మనిషి, బంధించబడిన మనిషి, ప్రిమడిచి లోకంలో ఎందరైతే ఉన్నారో, ఎందరైతే మహానుభావులు ఎంచబడ్డారో, ఎందరైతే రకరకాల అధికారులతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా విమోచన కావాలి. ఆ విమోచన ఇచ్చేది మన ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే. తెలుస్తుందా? హల్లెలూయా. ఆయన మాత్రమే వాళ్ళకి అధికారం కూడా కనుక ప్రిమడి తెలుస్తున్నా. కనుక దేవుని యొక్క వాక్యంలో విమోచన అని రక్తంలో ఉంది. రెండవది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు. ఆ రక్తం ఎందుకంటే మొదటిది పాపాలు క్షమించడానికి, రెండవది విమోచన అంటే విడిపించడానికి, మూడవది దేవునికి దగ్గర చేయడం. దేవుని స్తోత్రం. దేవునికి దగ్గర చేయడం. అందుకే నేను చాలా సార్లు చెప్పాను, మనందరూ కూడా ఎవరు అంటే క్రీస్తుతో పాటు రక్త సంబంధులు. దేవుని స్తోత్రం. ఎవరమ్మా మనం? క్రీస్తు యొక్క రక్త సంబంధం. లోకంలోనికి గ్రూపులు ఉన్నాయి కానీ మన యేసయ్య అందరిలో ఒకటే గ్రూప్. ఏ గ్రూప్ అమ్మా? C+. దేవుని స్తోత్రం. క్రిస్టియన్ ఒకటే. మెడికల్ టెక్నాలజీలో ఆ గ్రూప్ లేకపోవచ్చు. దేవుని స్తోత్రం. కానీ ఈ లోకంలో ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువును ఆరాధిస్తున్న వాళ్ళందరిలో కూడా గ్రూప్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక వాక్యంలో మనం చూసినట్లయితే రాయబడుతున్న మాట ఏంటంటే మనము దోషులను మారిపోయాం. ఎప్పుడు అంటే తెలుసామా, ఎప్పుడైతే పాపము చేశామో, పాపములో ఉన్నామో, మన పాపముల వలన మనము దేవుడికి దూరం అయిపోతా ఉన్నాము. దూరం అయిపోతా ఉన్నాం. ఇలా దూరం అయిపోయినప్పుడు ఆయన మళ్ళా ప్రేమతో పిలుస్తామని పిలుపు మనం ఎప్పట్లేదు. చేతులు జాపుతున్నాడు, కనిపించట్లేదు. దేవుని స్తోత్రం. ఎందుకు కనిపించట్లేదంటే ఈ లోక దేవత మనోనేత్రాలు ఏం చేసింది? గుడ్డిదాన్ని చేసింది. ఇప్పుడు చేతులు చాపించగట ఆయన కనిపించట్లేదు. మనకి ఆయన కనిపించట్లేదు. ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎలా ఉన్నారో తెలియదు. ఆయన కనిపించట్లేదు, ఆయన వినిపించట్లేదు. ఆయన స్వరం మనకి వినబట్లేదు. రా అని ప్రేమగా పిలుస్తూ ఉన్నాడు, ఆయన వినిపించట్లేదు. అలా వినిపించాలి అంటే ముందు బంధకాల నుంచి బయట రావాలి. దేవుని స్తోత్రం. అందుకే విమోచన అనేది అనుగ్రహించి, విమోచన అనుగ్రహించి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన స్వరం అనుగ్రహిస్తున్నాం. దేవుని స్తోత్రం. లోకంలో బంధకాల్లో ఉన్నవాడికి వాక్యం పడుతుందా? ఇప్పుడు తిరుగుతూ ఉంటాడు, ఐదు పడుకుంటాడు, ఎవరు ఉంటాడు, ఎవరు తిరుగుతూ ఉంటాడు, బంధకాల్లో ఉంటాడు, ఇంకా ఉంటాడు. కానీ విమోచించబడ్డాడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడన్నా మందులో ఉంటాడు. మందులో ఉన్న వాడికి ఏం మాట పడుతుందా? లోకంలో పడుతుందా? పడుతుంది. బయట నుంచి మేము మైషాల ద్వారా వాక్యం వింటామంటే అంటే ఎంతసేపు వింటాడు? ఒక 5 నిమిషాలు వింటాడు. ఫోన్ ఇచ్చిన దగ్గర ఫోన్ వస్తే పక్కకి పోతాడు, వాక్యం రాలిపోతుంది. ఇప్పుడు తెలుస్తున్నామా, మనము దేవునికి సమీపస్తులుగా ఉండడానికి ఇష్టపడాలి. ఆయన ఎంత సమీపస్తులుగా ఉన్నప్పటికీ స్నేహం అంటే కొంతవరకే ఉంటుంది. స్నేహం కొంతవరకే ఉంటుంది. సాధారణంగా ఒకే సంఘంలో మనం ఉంటూ ఉన్నాం. ఏ సంఘంలో ఉంటాం? సంఘంలో
ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటాం. అది మనకుండేటువంటి ప్రేమ. ప్రేమను తెలుస్తున్నాం. మీకు వచ్చిన సన్నివేశం చెప్తారు. ఇది ఒక కుటుంబం, ఇది ఒక కుటుంబం. ఈమె దగ్గర చెత్తపండు అయిపోతే ఈమె అడిగితే ఈమె ఇచ్చింది, ఈమె దగ్గర నూనె అయిపోతే ఈమె ఇచ్చింది, కారం అయిపోతే ఈమె ఇచ్చింది. ఇలాగా కూరలు మార్చుకుంటా ఉన్నారు, వస్తువులు మార్చుకుంటా ఉన్నారు, పిల్లలకు పప్పలు తెచ్చుకుంటే మార్చుకుంటా ఉన్నారు. ప్రేమను తెలుస్తామా? వారు ప్రేమ కలిగి బియ్యం అయిపోతే బియ్యము, ఏదైనా అవసరానికి ఒక 100 రూపాయలు 50 రూపాయలు, ఇంట్లో ఏమి లేవని నాతో మాట్లాడితే ఇద్దరు కదమ్మా, ఇద్దరు కలిసి ఎందుకో మాట అడగచ్చు కదా, పక్కన ఉన్నాం కదా, ఆ మాత్రం దూరం అయిపోయాం మేము అని ఈ మాటలన్నీ వస్తాయి. ఇదే పరిస్థితి, ఇదే ప్రేమ అంత్య దినాలు వెళ్ళిన తర్వాత, దేవుడు రాకడ సమీపంలో ఉన్నప్పుడు భూమి మీద శ్రమలన్నీ వస్తా ఉన్నాయి. జాగ్రత్త, శ్రమలన్నీ వస్తా ఉన్నాయి. ప్రపంచం అంతా లాక్డౌన్ ఉంది. పెట్రోల్ దొరకట్లేదు, గ్యాస్ దొరకట్లేదు, సామాన్లు దొరకట్లేదు, ఏమి దొరకట్లేదు. ఇప్పుడు వెళ్ళి కారం అవుతుందా? అక్క కొనుక్కుందాం అనుకునేసరికి పొట్టు మూసారన్నారు. నేను కొంచెం కారణంగా ఉంది, ఈ రోజు అయిపోయిపోతే ఏం చేయాలో తెలియలేదు అంటే నేను స్తోత్ర. ఈవిడేమంటది, అయ్యో అలా సరే ఏదో దెబ్బలు పడతాం అని చెప్పేది. తర్వాత గంట పోయిన తర్వాత ముందు కోసం వచ్చిన ఇతరా, ఎందుకని కుటుంబం దేవుని స్తోత్రం. తనకి తన పిల్లలకి ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి వస్తువులు, ఎప్పుడు దొరుకుతాయి వస్తువు తెలియదు. అప్పుడు ముందు కుటుంబం, ముందు తనకి ఉండాలి. దీని మనం స్వార్థం అంటామా అంటే స్వార్థం కాదు. దేవుని స్తోత్రం. పరిస్థితిని బట్టి వారి ఆలోచన విధానం మారుతుంది. ఒకే వ్యక్తులకి ఒకే ఆ గుడారంలో ఉన్నాము కదా, ఒకే సంఘంలో ఉన్నాము కదా, ఒకే పేటలో ఉన్నాము కదా అంటే ప్రిమడి తెలుసా, ఒకే పేటలో ఉన్నా, ఒకే సంఘంలో ఉన్నా, ఏదైనా కష్టం శ్రమ రాకముందు అందరూ మన వల్లే వస్తే కనుక ప్రిమడి తెలుసా, మనకంటే మన కుటుంబమే ఉందని చూస్తాం, మా రక్త సంబంధమే ఉందని చూస్తాం. కనుక ఇప్పుడు ఏ